లక్షల కోట్ల అప్పులు చేసి మెగా ప్రాజెక్టు పేరుతో కేటీఆర్ కమిషన్లు దోచుకున్నారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజలకు బొట్టు నీళ్లు ఇవ్వలేదన్నారు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి హైదరాబాద్లో జరగకపోవడంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నాయకుల బ్రాండ్ ఇమేజ్ ఏంటో హైదరాబాద్లో మన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్, పొన్నం, జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్ఛార్జ్ విశ్వనాథన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యటించారు. స్థానికుల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తామన్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇది ఉంది డెవలప్మెంట్. మేము చూస్తున్నాము. ఎక్కడ పోయి క్యాంపెయిన్ పోయినప్పుడు ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, సార్ ఇక్కడ మాకు 20 సంవత్సరాల నుంచి ఒక కొత్త పైప్ లైన్ లేదు, ఇక్కడ నీళ్ళ అవస్థ ఉన్నది, అన్నీ కూడా కంప్లైంట్స్ చేస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ ఏం చేసిండు మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. 60,000 కోట్ల అప్పు ఉన్న దానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు. కేవలము మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. మేము ఇప్పుడు జీహెచ్ఎంసీ ద్వారా వాటర్ వర్క్స్ బోర్డ్ ఎండి, హైడ్రా ఎండి అందరం కూడా ఇక్కడికి వచ్చి అనలైజ్ చేసినాము. దీని సమస్య పెద్దగా ఉంది, చిన్న సమస్య లేదు. ఎందుకంటే వెంకటగిరి నుంచి అన్ని నీళ్ళు రావడము, ఇక్కడ పైప్ లైన్ తక్కువ ఉండడము, కొందరు బిల్డింగ్లు కట్టుకోవడము స్టాన్ వాటర్ డ్రైన్స్ పైన, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ వర్క్స్ బోర్డ్ ఎండి గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ ముగ్గురు కూడా ఒక మ్యాపింగ్ చేసి ఎక్కడ పైప్ లైన్ పోతుంది, ఎక్కడ బ్లాక్స్ వస్తున్నాయి, ఎట్లా తీసేయాలి, ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 2 ఎక్స్ట్రా ఇంజనీర్స్ని పెట్టి ఎట్లా దీన్ని పరిష్కరించాలని చెప్పి ఆలోచించి మేము పనిచేస్తున్నాం. టీఆర్ఎస్ సోషల్ మీడియా వారు, నేను సైబర్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్కు నేను నివేదన చేస్తున్నాను. ఈ ఫేక్ న్యూస్ ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసే అవసరం ఉంది. ఇప్పుడే హైడ్రా కమిషనర్ గారు అన్నారు, సార్ ఇది మార్ఫ్ అయిన స్టోరీ, ఇది టీఆర్ఎస్ నాయకులు కేవలం జూబ్లీహిల్స్ బైపోల్ వస్తుంది, ప్రజలను ఒక ఆందోళన క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు ఇప్పుడే అన్నారు, ఎక్కడ కూడా ఏమీ ఇక్కడ జూబ్లీహిల్స్లో కానీ ఎక్కడైనా కానీ మేము చేసేది ఏం లేదు, ప్రజలు వచ్చి మాకు రిక్వెస్ట్ చేసినప్పుడే మేము చేస్తున్నామన్నాడు. సో ఈ ఫేక్ న్యూస్ ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడుతుందన్నమాట. ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఏదో పెట్టి ప్రజలు ఓటేస్తామనుకుంటారు. వాళ్ళకి అర్థమైపోయింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 10% ముందుందని చెప్పి వారికి అర్థమైపోయింది వాళ్ళ సర్వేలలో. ఈ మధ్య అకాల వర్షాలతోటి రోజు 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచర మంత్రులు అందరం, డాక్టర్ వివేక్ గారు, మిగతా అందరం కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతోంది. కృష్ణానగర్ లోపల గతంలో కూడా మేము వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, ఎక్కడ నివాసాలు ఉన్న వాటిని ఎక్కడ కూడా టచ్ చేయదు. అదే గతంలోనే చెప్పాము, హైడ్రా స్టేటెడ్ పాలసీ కూడా ఆల్రెడీ నివాస గృహాలు ఉన్న వాటిని హైడ్రా ఎక్కడ కూడా టచ్ చేయదు. మనం గాజుల రామారంలో కూడా ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో 100 ఇల్లులు 1000 ఇల్లులు కూడా ఏదైతే కనుక దాంట్లో నివాసాలు ఉన్నాయో టచ్ కూడా చేయలేదు. ఓన్లీ కట్టి డోర్లు పెట్టని అట్లాంటివి అక్కడ ఆల్రెడీ కబ్జా చేసిన అటువంటివి తీసినాం తప్ప ఇక్కడ కూడా ఈ రహమత్ నగర్, బోరబండ, నెక్స్ట్ మన కృష్ణానగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ బస్తీలో ఉన్నా కానీ కూడా ఆల్రెడీ వాళ్ళు నివాస గృహాలుగా ఉంటే దాన్ని నాలా మీద ఉన్నా లేకపోతే దాన్ని రోడ్డుగా ఆక్రమించున్నా కానీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో టచ్ చేసేది ఉండదు.